నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. إلا الذين آمنوا وعملوا الصالحات فلهم أجر غير ممنون. فما الله أكبر الله أكبر. سمع الله لمن حمده الله أكبر. الله أكبر. السلام عليكم ورحمة الله. ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له وصلى الله وسلم عليه وعلى جميع الأنبياء والمرسلين ونعم المولى ونعم النصير. اللهم أجرنا من النار اللهم أجرنا من النار يا مجيب يا مجيب. ముఖ్యంగా ముస్లిం సోదరులకు బ్రదర్స్కి అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అలాగే ఈరోజు మీరు కడప నగరంలో చూసినట్టు అయితే ఈద్గా 3 ఈద్గాలకి కడప కార్పొరేషన్ సొంతంగా అరేంజ్మెంట్స్ చేయడము, అలాగే ఇక్కడ స్వామి కూడా అరేంజ్మెంట్స్ని మెచ్చుకోవడం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ అందరికీ అన్ని సౌకర్యాలు సరిపోయాయని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అస్సలాము అలైకుం. ఈరోజు కడపలో బక్రీద్ పండుగ చాలా ఘనంగా నిర్వహించారు. మన వర్షం పడింది అయినా కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారు కార్పొరేషన్ కమిషనర్ గారికి చెప్పి ఒక్క రోజులోనే, ఎప్పుడూ జరగలే, ఒక్క రోజులోనే పూర్తి అరేంజ్మెంట్ జరిగినాయి. మీరు కూడా చూసింటారు. ఒక్క రోజులోనే మొత్తం అన్ని అరేంజ్మెంట్ చేయించి దీని తగ్గట్టుగా పోలీసు వాళ్ళను కూడా ఇక్కడ సేఫ్టీగా అరేంజ్మెంట్ చేసి బక్రీద్కు ఏ ఆటంకాలు కలుక్కోకుండా ఏవైతే 3 ఈద్గాలు ఉన్నాయో 3 ఈద్గాలు కూడా కమిషనర్ గారిని 1-4 సార్లు ఎమ్మెల్యే గారు పంపించి పర్యవేక్షణకు ఏది కూడా లోటుపాటు జరగకూడదనే ఉద్దేశంతో ఈరోజు బక్రీద్ అనేది ముస్లిం సోదరులందరూ ఘనంగా ఈరోజు కడపలో జరుపుకున్నారు. ముఖ్యంగా మన గౌరవ ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు కానీ, మన టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి అన్న కానీ ముందు నుంచి కూడా ఒక 15 రోజుల నుంచి ఈ బక్రీద్కు సంబంధించినటువంటి ఏదైనా సమస్యలు ఉన్నాయో ఆయన దగ్గరుండి పరిష్కరించినారు. అదేవిధంగా ఈరోజు కూడా మహానాడు జరుగుతుంది. మహానాడు జరుగుతూ ఉన్నా కూడా బక్రీద్ పట్ల ఉన్నటువంటి, అంటే ముస్లింల పట్ల ఉన్నటువంటి వాళ్ళకు గౌరవంతో శ్రవణ్ గారిని పంపించడం జరిగింది. ఎందుకంటే మన శ్రీనివాసరెడ్డి గారు అనంతపురం జిల్లాలో పర్యవేక్షణలో ఉన్నారు, ఎమ్మెల్యే గారు కడపలో పర్యవేక్షణలో ఉన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఈ ప్రోగ్రాం మిస్ కాకూడదని శ్రవణ్ రాజ్ గారిని పంపించడం జరిగింది. ఇది వాళ్ళకు ముస్లింల పైన ఉండేటువంటి చిత్తశుద్ధి అనేది మీరు ప్రజలు గ్రహించాలా. ఏదైనా సరే మేము కూడా ముస్లింల పక్షపాతే, మేము ముస్లింల వైపే ఉంటాము అని బల్లగుద్ది చెప్పే మన గౌరవ ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు కానీ, వాసన్న గారు కానీ ఇలాంటి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసినారు. మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముస్లిం తరఫున. ఇది ఒక్కటే కాదు, మనం గ్రహిస్తే కన్నా రంజాన్ అయితేనేమి, బక్రీద్ అయితేనేమి, ఏ పండగ వచ్చినా కూడా దగ్గరుండి వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇలాంటి ఎమ్మెల్యే గారు మనకు కలకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.
ఉండు దీని దగ్గర కడతావు నువ్వు